సంఘాన్ని మోసం చేసి ఇప్పుడు ఉపాసం చేసి నేను వడకెల గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని. నేను ఎందుకంటే గ్రామంలో చూస్తూ ఉంటాను. అయితే మా గ్రామంలో డాక్టర్ సంఘాలని ఈ విఓఎస్ ద్వారా నడుస్తున్నాయి. 50-60 డ్వాక్రా సంఘాలు నడుస్తున్నాయి. అందులో సుమారుగా 10 years బ్యాక్ నుంచి కూడా అన్ని అవకతవకలు వీళ్ళకి చేసినటువంటి డబ్బులు శ్రీనిధి ద్వారా కానీ ఇతరత్ర బ్యాంకు నుండి చేసినటువంటి డబ్బులు కానీ ఈ ఎవరైతే విఓఎస్ ఉన్నారో వాళ్ళు పూర్తిగా దుర్వినియోగం చేయడం జరిగింది. దీన్ని కూడా మండల సమైక్యాధికారులు కూడా పరిశీలన చేస్తున్నారు. పరిశీలనలో కూడా 30 లక్షలు తేలినాయని కూడా వారు కూడా నిన్న మీడియా ద్వారా మన పత్రికల ద్వారా కూడా మేము చదివాం. కాబట్టి వారు కూలీనాలు చేసుకొని కష్టం చేసుకొని రోజు కూలీ చేసుకొని పొదుపు చేసుకున్నటువంటి డబ్బులను వీరిద్దరు కలిసి విఓలు ఇద్దరు కలిసి చాలా దుర్వినియోగం చేశారు. వాళ్ళని చట్టరీత్యా వారిపై తగిన చర్య తీసుకొని వీళ్ళకి ఇచ్చేసినటువంటి డబ్బులను పూర్తిగా వాళ్ళ నుండి వసూలు చేసి ఈ బీద మహిళలకు బీద డాక్టర్ సంఘాలకు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. అట్లాగే రకరకాలుగా ఇలా ఒక 1 month నుండి రోజుకు 2 సంఘాల ద్వారా ఇక్కడ ఆడిట్ చేయడం జరుగుతుంది. చేస్తూ ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్టుగా ఇప్పుడు 30 పోయింది, 40కి వచ్చింది, 40 పోయి 60కి వచ్చింది. ఇప్పుడు మీ ముందునే కూడా వివోలను కూడా ప్రశ్నిస్తే అది 10 years బ్యాక్ నుంచి కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. దీన్ని మనం మీరు ఏం చేయలేకపోతారని కూడా మీరు కూడా ప్రశ్నించడం జరిగింది. వారు కూడా సరైనటువంటి సమాధానం లేదు. అది జరిగింది వాస్తవం. అయితే వీళ్ళు ఒకటి దొంగ చాటుగా వీళ్ళు విఓఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతోటి మొదలే అంగీకార పత్రం రాసుకోవడం జరిగినది. వీళ్ళ సంఘంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళతోటి మొత్తం అంగీకార పత్రం రాసుకొని పూర్తి నువ్వు తెచ్చేటువంటి డబ్బులకు మేమే బాధ్యులు అన్నట్టుగా వీళ్ళతోటి రాసుకోవడం, వీళ్ళని మోసం చేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే కూలీ నాజులు చేసుకొని బతుకుతారు సార్. దీని మీద చట్టరీత్యా గట్టిగా చర్య తీసుకొని వాళ్ళ ద్వారా డబ్బులను రాబట్టి వారిని చట్టపరంగా శిక్షించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. వీళ్ళకు ముఖ్య గమనిక ఏంటంటే వీళ్ళ ద్వారా ఇప్పుడు ఎన్నైతే చీట్ జరిగినాయో అటు డబ్బులు మాత్రం ఇక్కడ ఎవ్వరు ఏ సంఘానికి కూడా డబ్బులు చెల్లించరు. పూర్తి యంత్రాంగం బ్యాంకు వాళ్ళు కలెక్టర్ గారు కూడా దిగి రావాలి. ఇక్కడికి దిగొచ్చిన తర్వాతనే ఇవన్నీ వీళ్ళు బ్యాంకు ద్వారా తీసుకున్నటువంటి అప్పులు కూడా కడతారు. వీళ్ళకు తీసుకున్నటువంటి వీళ్ళని మోసం చేసినటువంటి డబ్బులు చెల్లించాలి. ఫస్ట్ డబ్బులు చెల్లించాలి. డబ్బులు చెల్లించి వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి. వాళ్ళు ఇక్కడ విఓస్గా పనిచేయడానికి వీలు లేదు కంపల్సరీ. ఎందుకంటే బ్యాంకులో అన్ని ఉంటాయి, ఆడిట్ మొత్తం లెక్కలు ఉంటాయి. బ్యాంకు యంత్రాంగం కూడా మన వడిచెర్ల విలేజ్కి తరలి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈవోలో వేసేటి ఏమో వేసిండు, సంతకాలు చేసిండు. పొదుపులలో వేసేటి వేయలే, సంతకాలు చేయలేదు. మరి అవి ఎక్కడ పోతుంది సార్? మేము పొదుపులు లెక్క చేసి ఇస్తున్నాం. ఆమె కూడా మాకు పంపిస్తుంది వేసినా పోతే. ఈడ జనగం పోతేనేమో ఏమన్నారు, మీ ఊర్లో ఏంటున్నది కదమ్మా ఆడేసుకోవచ్చు, నీడికి వెళ్ళి ఇంత దూరం అవసరమా అన్నారు. ఈడు వేసుడు పెట్టినాం. ఈడు వేస్తే ఒకటి తీసి సైన్ పెట్టిండు, ఒకటి వేసి సైన్ పెట్టిండు. మరి అట్లా ఇది న్యాయమేనా? పొదుపులలో పైసలు కూడా పడాలి కదా సార్. మరి పొదుపులలో పడతలేవు, మరి ఈవోలో పడుతున్నాయి. మరి మిగతా పైసలు వేసి కూడా సంతకం చేస్తే మాకు ఈ డౌట్ రాదు కదా. అదే మేము కోరుకునేది. కష్టం చేసుకుంటా మూగోళ్ళను కూడా ఇజ్జత్ తీసుకుంటా పోరాటం చేసుకుంటా తెచ్చి కడుతున్నాం. ఈడ ఉన్నా లేకున్నా ఉప్పు పచ్చుకు చేసుకొని తినుకుంటా చిట్టి తెచ్చినప్పుడు కట్టుకోవాలి కదా, మన కోసమే కదా అని మేము శ్రమపడి తెచ్చి కట్టుకుంటున్నాం. కట్టుకున్నప్పుడు మాకు న్యాయం చేయాలా అది మేము కోరుకునేది. మాకు న్యాయం జరగాలి. మాకు ఇప్పుడు కట్టబోయే చిట్టీలు కట్టాలి, మాకు రాబడిన పైసలు ఇవ్వాలి. ఇచ్చినాకనే మేము చిట్టి చేసుకుంటాం. అప్పటిదాకా బ్యాంకు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగినా కూడా మేము వాళ్ళింటికే తీసుకుపోతాం. మంచిగానే కొన్ని రోజులు మంచిగా నడిచింది. ఇక ఇప్పుడు అయితే మంచిగా నడతలేదు. అంత దోపిడీ రాస్తుండ్రు, అన్ని దొంగ లెక్కలు చెప్తుండ్రు. మేము కట్టినవి కూడా సరిగా బ్యాంకులో పడడం లేదు. పడక మాకు మా వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కష్టం చేస్తేనే కదా మేము తెచ్చి కట్టేది. ఇంకా మమ్మల్ని తిట్టి పాడు చేస్తారు మా మొగోళ్ళు. మరి 15 రోజుల కింద తీసుకున్న అప్పు కూడా ఆ అప్పు అట్లనే ఉందట.
ఆ పట్నం ఉందట అది కూడా చేరలేదట. మరి ఎట్లా రాస్తుండ్రో ఏం కథనో మాకు తెలియదు. మాకు న్యాయం జరగాలి సారు, మాకు న్యాయం జరగాలి. మరి మేము ఎన్ని తీసుకున్నాము ఎన్ని కడుతున్నాం అన్న సంగతి సరిగా లేదు. మరి లేకుంటే అవి ఏం చేస్తున్నారో ఏం కథనో మాకు తెలియదు. మరి ఎట్లా రాస్తానో మాకు న్యాయం చేసుకోండి. ఎన్ని కట్టమంటే మేము అన్ని చెప్పు చెప్పాక తప్పేం లేదు, చెప్పొచ్చు, భయపడదు అట్లా భయపడద్దు. లక్ష్మి ఊరి పేరు ఎవరు తీసుకున్నారు అవన్నీ? ఎన్ని లక్షల వరకు ఫ్యాన్ జరిగింది ఇది? ఏమంటారు వాళ్ళు? ఇప్పటి వరకు జరిగిందని వచ్చింది ఇంకా కాలేదు.